జగన్మోహన్ రెడ్డిలో అరెస్ట్ భయం మొదలైందనుకోవాలంటారా? ఎందుకంటే కనుక లిక్కర్ స్కామ్ కూడా అబద్ధం అంటూ దొంగ కేసులు పెడుతున్నారు, దొంగ సాక్ష్యాధారాలు పుట్టిస్తున్నారు, ఎవరినో ఒకళ్ళని అప్రూవర్గా చూపిస్తున్నారు. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్లు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. అరెస్ట్ భయం అనేది లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డికి కన్ఫర్మ్ అయిపోయిందనుకోవాలంటారా? అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాల నుంచి గవర్నమెంటు చేసే పాలసీ, లిక్కర్ పాలసీని ఆపేసి తన సొంత బ్రాండ్లు, తన సొంత మనుషుల చేత ఈ రాష్ట్రంలో మద్యం తయారు చేయించి కొత్త పాలసీ తీసుకొచ్చి ఏటీఎంలు పేటీఎంలు ఏమీ లేకుండా క్యాష్ ఆన్ డెలివరీతో సొంత మనుషులను పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే అతను షాపులు ఓపెన్ చేశాడో అప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ మద్యంలో రూపాయికి 40 పైసలు అతని జేబులోకి వెళ్తున్నాయి అనేది ఈ ప్రజలందరూ గ్రహించారు. అప్పుడు ఇది ఇతని ఈరోజు వచ్చి నేను ఏం చేయలేదు, నేను నంగనాసిని తొంగబుర్రని అని అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకోని నమ్మటానికి ఎట్టి పరిస్థితుల్లో లేరు. ఆ విషయం అతనికి తెలుసు, అతని టీంకి తెలుసు. వీళ్ళు చేసే పేకు ప్రచారాలు ఎప్పుడు కూడా అతను మర్డర్ చేసి కూడా మర్డర్ని చేయలేదు, అతనే వచ్చి నా కత్తిని పట్టుకొని నమ్మేం పడ్డాడు అని చెప్పే టైపు ఈ జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి. అదే ప్రజలు నమ్ముతారు అనుకొని 2014 నుంచి 2019 దాకా నమ్మారు కాబట్టి ఇంకా నమ్ముతారని చెప్పని నువ్వు చేసిన ఆహారాలన్నీ కూడా ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్పారు రా స్వామి. నీవు నీ లిక్కర్ పాలసీలో ఈ కూటమి ప్రభుత్వము ప్రజలకి ఏదైతే ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయాన్ని ఇతను 4,000 కోట్లే కాదు స్వామి, 30,000 కోట్లు దొబ్బి ఉంటాడు కంపల్సరీ, అందులో డౌటే లేదు. ఈలే కాదు, ఇతని కింద ఉండ కనీసం 40-50 మందికి ఇంకా 1,000 కోట్ల రూపాయలు పోయినాయి. ఇది కంపల్సరీగా బయటికి తీయాలి. ఇలాంటి దోషుల్ని కఠినంగా శిక్షించి వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తేనే ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రులైనా, ఏ అధికారులైనా బాధ్యతతో పనిచేస్తారు, భయంతో పనిచేస్తారని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు బాధ్యతతో భయంతో పనిచేస్తారని మీరు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి భయపెట్టే పరిస్థితి వచ్చింది కదా. మళ్ళీ మనం 4 సంవత్సరాల్లో అధికారంలోకి వస్తాం, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు ఉన్నారో ఆ అధికారి సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే, అతను రిటైర్ అయిపోయినా సరే, ఎక్కడున్నా సరే, విదేశాల్లో ఉన్నా సరే తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి కడిగేస్తాను అని అంటున్నారు కదా. మరి ఆయన మనకు చాత్రం ఉంది, అది చెబితే మళ్ళా ఏడ్స్ వస్తారు. మళ్ళీ వాళ్ళు కాదు, ముందు మన పార్టీ వాళ్ళు ఏడుస్తారు, ఏంది నువ్వు ఆ మాట ఎందుకు అన్నావని. అందుకని అయ్యా పిరికోడు మాట్లాడే మాటలు, ఆ మాటలు నేను వచ్చి పొడుతాను. ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే పోలీసులను తిడతాం ఏమి, లేదా అధికారులను తిడతాం, లేదా రాజకీయ నాయకులను తిడతాం. నీ పని అదే కదా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే ఈ సంవత్సరంలో 5-6 ప్రెస్ మీట్లు పెట్టావు. నువ్వు ఏ ప్రెస్ మీట్లు అయినా సరే బట్టలు ఒప్పదిస్తాను, బట్టలు ఒప్పదీయనని చెప్పి అనే లెక్కలు ఉండవు ఎప్పుడైనా. పోలీస్ సోదరులు ఇయాల్టీకి కూడా నీకు ఆ పోలీస్ సోదరులే నీకు అన్నీ చూస్తుంది. ఇయాల్టీకి కూడా నీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తం నీకు చారం మోస్తుంది. ఇంకా కొంతమంది పోలీస్ సోదరులు ఉన్నారు కదా, మరి వాళ్ళని కూడా నువ్వు అన్నట్టే కదా, సిగ్గుండాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కానీ నిన్ను కూర్చోబెట్టి నీ రాష్ట్ర ప్రజల మీద కోపంతో నువ్వు అలాంటి మాటలు మాట్లాడదాం తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా ఆపి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడటం నేర్చుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాల్సింది వాళ్ళతో, మీ వాళ్ళతో ఎవరైతే ఉన్నారో అధికార ప్రతినిధులు, ఎవరైతే టీవీ డిబేట్లకు వెళ్ళే ఎదవలో ఉన్నారో ఇప్పుడు కూడా ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మంచి ప్రభుత్వం కాబట్టి వాళ్ళని వదిలేస్తూ ఉంది. నీ పేక్ మీడియాలో నీ భారతరెడ్డి చేత ఎట్టబడితే అట్ట రాయిస్తూ ఉండవు. ఇవి ఆపు. ప్రజలు ఇంకా నమ్ముతారని చెప్పని భ్రమలో నువ్వు బతకమాకు. ఏమే ఇక్కడ క్వశ్చన్ నేను అడుగుతాను.
2014 నుంచి 19 దాకా ఏదైతే రాతలు రాశారో అప్పుడు మరి ప్రజలు నమ్మారు. ఇప్పుడు కూడా అయ్యే రాతలు రాస్తుంటే వాటిని ఖండించాల్సిన బాధ్యత మీరు చెబుతున్నట్టు ఈ కూటమి ప్రభుత్వానికి, మీరు చెబుతున్నట్టు అదే మంచి ప్రభుత్వానికి లేదంటారా? వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనుకోవాలంటారు? ఎందుకు లేదు, ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొత్తుకుంటా ఉన్నాడు. ఒక మద్యం పాలసీ గురించి మీరు మాట్లాడొద్దు, కానీ ఆ మద్యం గురించి వాళ్ళు చేసే ఏదైనా తప్పుడు వ్యవహారాల మీద మీరు సాక్ష్యాలతో మీరు మాట్లాడాల్సిన బాధ్యత మంత్రులుగా మీకుంది, ఎమ్మెల్యేలుగా మీకుంది, ఎంపీలుగా మీకుంది. ఎవరైతే ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పదవులు తీసుకున్నారు, సీనియర్స్కి పదవులు ఇవ్వలేదు, కొత్తగా వచ్చిన వాళ్ళు పదవులు ఇచ్చారు. సరే, అది పార్టీ ఇష్టము, వాళ్ళ ఇష్టము. కింద ఏ లాబింగ్లు జరుగుతున్నాయో ఆ లాబింగ్ల ద్వారా ఎట్లా జరుగుతున్నాయో అనేది పార్టీ కూడా తెలుసుకోవాలి. సరే, ఆ పదవులు చైర్మన్ పోస్టులు తీసుకున్న వాళ్ళైనా సరే కొంతమందే మాట్లాడుతున్నారు. అందరూ కంపల్సరీగా దీని మీద గట్టిగా మాట్లాడాలా. ఆ పేకు ఛానలు, ఆ పేకు మీడియాలో పేపర్లో వచ్చే డబ్బా ఛానలు, పొట్లాల పేపరు, వాడి పేరు ప్రజల్లోనే ఉంది, మనం అంటాం కాదు, ప్రజలే అంటారు. ఇంకోటి కూడా ఉంది, గడ్డాల పేపరు. ఎందుకంటే అన్ని పేపర్ల మీద ఒక పేపర్ ఎక్స్ట్రా ఇస్తాడంట. అందుకని వాడికి 4 గడ్డలు ఎక్స్ట్రా వచ్చిందని అతను కొని ఆడ పడేస్తాడు, దాన్ని అతను కలిసి వస్తుందని. ఏంది, అందుకని అటు పేపర్లని మీరు గట్టిగా క్రమశిక్షణతో గట్టిగా ఖండించాలా అని చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్నాడు. అదిగాక ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే, ఎవరన్నా అరెస్ట్ చేయాలి అని చెప్పాను ఇతనే చెబుతాడు ముందే. వీళ్ళు అందగాడు, వీళ్ళు అదని ఇదని చెబుతాడు. ఈయన చెప్పిన అందగాళ్ళందరూ ఇవాళ ఏ పొజిషన్లో ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా దార్శనికుడు, ఉమ్మడి రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే హైయెస్ట్గా పరిపాలించి చాలా అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల్లో పేరు తెచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక దుష్ట కేసులో అరెస్ట్ చేసి 58 రోజులు జైల్లో పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, తెలుగు ప్రజలు, 18 కోట్ల తెలుగు ప్రజలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు, అరే అంత పెద్దాన్ని తీసుకెళ్ళి అట్ట లోపల పెట్టి అంత ఇబ్బంది పెడుతున్నారే అని చెప్పని బాధపడి అతను, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఆయన బయటికి తీసుకురాలేకపోయారు. అతను లోపలే ఉండి జరిగేది కోర్టుల్లో. అతను ఎలాగుండాడు అని చెప్పని మదనపడి బాబు గారిని ఎప్పుడు చూడాలా అని చెప్పని రాష్ట్రపతి ఎదురు చూస్తే ఆయన రిలీజ్ అయిన రోజు అరే ఒక స్వతంత్ర పోరాటం కోసం పోరాడిన దార్శనికుడు అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు మన ఎలాగైతే ఉక్కు పిడికిలతో బయటకు వచ్చారో అలాగే మండే సూర్యుడిలాగా అతను నడుచుకుంటా వస్తే, ఇది కదా సింహం అంటే, ఇది కదా రాజసం అంటే, ఇది కదా మగోడంటే అని ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు కళ్ళతో. కానీ ఈయన ఎవడైతే అందగాడు అని చెప్పని మొత్తుకొని వాగిన ఈ జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ ఇవాళ బయటకు వస్తుంటే జైల్లో నుంచి సీకేసిన తాటికాయలాగా తయారైపోయి ముఖాలు మేము అందగాళ్ళం అని చెప్పి అనుకునే ఎదవలు ఇవాళ 20 కిలోలు 30 కిలోలు తగ్గిపోయి రోగాలు, ఒంటి నిండా రోగాలు పుట్రలతో తయారైనటువంటి సిఎస్ఆర్ కానీ లేదా ఎవడైతే ఉన్నాడో, మేము ఎవడినైతే లోపలేసి వాడిని తాడతీయాలనుకున్నాం అలాంటి ఎదవ పేరు కూడా నేను చెప్పను. ఆ ఎదవని కానీ వాళ్ళు చూస్తే 100 సంవత్సరాలు ముసలోళ్ళు మీకన్నా నయవరా ఎదవల్లారా అట్లా తయారైపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు మళ్ళీ ఎప్పుడు కూడా అందగాడని మాకు నీ అందం కూడా బంధం అయ్యి సందం అయ్యి తాట పెంక్ అయిద్దని చెప్పని ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం.